జీవీఎంసీ మేయర్పై అవిశ్వాస తీర్మాన నేపథ్యంలో రాజకీయ రంజుగా మారుతోంది. టీడీపీ వైసీపీ క్యాంపు రాజకీయాలతో పాలిటిక్స్ హీట్ ఎక్కుతున్నాయి. విశాఖ ఎయిర్పోర్ట్ నుంచి మలేషియాకు 26 మంది టీడీపీ కార్పొరేటర్లు బయలుదేరారు. పీలా శ్రీనివాసరావు మేయర్ అవుతారని 90వ వార్డు కార్పొరేటర్ బొమ్మిడి రమణ తెలిపారు. ఇప్పటికే బెంగళూరు ఊటీ క్యాంపులో వైసీపీ కార్పొరేటర్లు ఉన్నారు. ఈ నెల 19న అవిశ్వాస నేపథ్యంలో క్యాంపు రాజకీయాల సందడి నెలకొంది. క్యాంపు రాజకీయాలకు మాత్రం జనసేన కార్పొరేటర్లు దూరంగా ఉన్నారు. అంతా ఇప్పుడు మలేషియా వెళ్తున్నది అందరికీ తెలిసిన విషయమే. ఎందుకంటే ఒక విజయం ఆల్రెడీ ఖరారైన తర్వాత ముందుగా సంబరాలు చేసుకోవడం అనేది ఆనవాయితీ కాబట్టి ఆ సంబరాలు చేసుకునే దిశగా మేమందరం కూడా మరి ఈరోజు మలేషియా వెళ్ళడం జరుగుతుంది. వచ్చిన తర్వాత మేమందరం మేయర్ని గద్దెదించడం, అదేవిధంగా ఎవరైతే మా కూటమి ప్రభుత్వం తరపు నుంచి మేయర్గా అభ్యర్థిగా ఉన్నారో పీలా శ్రీనివాసరావు గారిని మేయర్గా మేమందరం నిర్ణయించడం జరుగుతుంది. అదేవిధంగా మరి కొత్త వరవడికి శ్రీకారం చుట్టినట్టు విశాఖ జీవీఎంసీ చరిత్రలో ప్రప్రదంగా ఎన్ని సంవత్సరాలలో ప్రప్రదంగా మేయర్ని గద్దెదించి అవిశ్వాస తీర్మానంతో అంటే మాకు రాజ్యాంగం ఇచ్చిన హక్కుని మేము వినియోగిస్తూ మేయర్ని మరి దించడం జరిగి మా మేయర్ని ఎక్కించడం జరుగుతుంది. సంఖ్యాబలం సరిపోదని అవాకు చావాకు పేరుతుందంటే ఓటమి భయంతో మాట్లాడుతుంటారు. ఆ విషయం మీకు తెలిసిందే. సంఖ్యాబలం సరిపోతుంది. ఇవాళ మేము గేటు తెరిస్తే అందరూ వచ్చే పరిస్థితి ఉంది. వాళ్ళ భయంతో ముందుగా వాళ్ళందరినీ దాచేసి ఏదో ఒక క్యాంప్ రాజకీయాలు చేస్తున్నారు తప్ప వాళ్ళు చెప్పిన మాటలు తప్ప మాకు బలం సరిపోతుంది. మేము కానీ వాళ్ళ గేట్లు తెరిస్తే వాళ్ళు ఒకరిద్దరు తప్ప ఇంకెవరు ఉంటారని చెప్పి తెలియజేస్తున్నాం. జీవీఎంసీ మేయర్పై అవిశ్వాస తీర్మానం నేపథ్యంలో రాజకీయ రంజుగా మారుతోంది. టీడీపీ వైసీపీ క్యాంపు రాజకీయాలతో పాలిటిక్స్ హీట్ ఎక్కుతున్నాయి. విశాఖ ఎయిర్పోర్ట్ నుంచి మలేషియాకు 26 మంది టీడీపీ కార్పొరేటర్లు బయలుదేరారు. పీలా శ్రీనివాసరావు మేయర్ అవుతారని 90వ వార్డు కార్పొరేటర్ బొమ్మిడి రమణ తెలిపారు. ఇప్పటికే బెంగళూరు ఊటీ క్యాంపులో వైసీపీ కార్పొరేటర్లు ఉండగా ఈ నెల 19న అవిశ్వాసం నేపథ్యంలో క్యాంపు రాజకీయాల సందడి నెలకొంది. క్యాంపు రాజకీయాలకు మాత్రం జనసేన కార్పొరేటర్లు దూరంగా ఉన్నారు. మా ఏపీ డిప్యూటీ ఇన్పుట్ ఎడిటర్ వాసు పూర్తి సమాచారం అందిస్తారు. వాసు, ఎందుకు జనసేన కార్యకర్తలు దీనికి దూరంగా ఉన్నారు? కారణం ఏంటి? ఈ నెల 19వ తేదీన అవిశ్వాస తీర్మానానికి తేదీ ఖరారు చేశారు. మనం గత కొన్ని రోజులుగా కూడా చూస్తున్నాం. ఇప్పటికే వైసీపీ కార్పొరేటర్లను కూడా క్యాంప్ రాజకీయాలకు తరలించారు. దాదాపు 34 మంది కార్పొరేటర్లని మొత్తం ఊటీ అయితేనే బెంగళూరు అయితే తరలించారు. గత కొన్ని రోజులుగా కూడా టీడీపీ కార్పొరేటర్లు కూడా క్యాంప్ రాజకీయ వెళ్ళిపోతారని కూడా చెప్పడం జరుగుతుంది. అందులో భాగంగానే ఇవాళ కాసేపటి క్రితం మలేషియా విశాఖ నుంచి డైరెక్ట్ గా మలేషియాకి దాదాపు 26 మంది కార్పొరేటర్లు అయితే వెళ్ళడం జరిగింది. అయితే వాస్తవానికి కూటమి కార్పొరేటర్లు అందరూ కూడా ఈ టూర్కి వెళ్లాల్సినప్పుడు కూడా ఇటీవల విశాఖ వచ్చినటువంటి మనోహర్ క్యాంప్ రాజకీయాలకు జనసేన దూరంగా ఉంటుంది, పవన్ కళ్యాణ్ గారితో చర్చించిన అనంతరం కూడా ఎటువంటి నిర్ణయం తీసుకోలేమని చెప్పడం జరిగింది. అందులో భాగంగానే ఇప్పుడు వెళ్ళినటువంటి కార్పొరేటర్లతో కేవలం టీడీపీ కార్పొరేటర్ మాత్రమే 26 మంది వెళ్ళడం జరిగింది. జనసేనకు సంబంధించి కార్పొరేటర్లు ఎవరు కూడా క్యాంప్ రాజకీయాలకి వెళ్ళలేదు. ప్రస్తుతానికి అటు వైసీపీ ఇటు టీడీపీ క్యాంప్ రాజకీయాలతో విశాఖ రాజకీయం వేడికిందని చెప్పొచ్చు. ఎవరి మట్టుకు వారు మేయర్ పీఠం మాదే నిలబడుతుందని వాళ్ళు, లేదంటే మేము మార్చుకుంటాం అవిశ్వాస తీర్మానంతో వీళ్ళు పోటాపోటీగా క్యాంప్ రాజకీయాలు అయితేనే ప్రకటనలు అయితే చేసే పరిస్థితి కనిపిస్తుంది. ఒకవైపు అటు బొత్స సత్యనారాయణ, ఇటువైపు గంటా శ్రీనివాసరావు ఇలాగ హోరాహోరీగా ఇరు పార్టీలు కూడా కార్పొరేటర్లను కాపాడుకునేందుకు, కార్పొరేటర్లు వారి పార్టీలో చేర్చుకునేందుకు అయితే తాతహలాడే పరిస్థితి కనిపిస్తుంది. చాలా మంది కార్పొరేటర్లు టీడీపీ కూటమిలో చేరేందుకు ఇప్పటికే సిద్ధమయ్యారు, కానీ చాలా మంది కూడా చేరిపోయారు. ఈ నెల 19న మాత్రం అవిశ్వాస తీర్మానంలో టీడీపీ కూటమికి మేయర్ పదవి వచ్చే అవకాశం ఉందని చెప్తున్నారు శ్రీదేవి. రైట్ వాసు, థ్యాంక్ యూ.